దశాబ్దాల కిందట అవే అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాకు ఫాదర్ అయినటువంటి కులాలకు మతాలకు అతీతమైనటువంటి ఒక సామాజిక స్పృహ బాధ్యతమైనటువంటి మానవతావాది విన్సెంట్ ఫెర్రర్ గారిని పరమపదించిన తర్వాత ఆయన నిలువెత్తు విగ్రహం ఇక్కడ పెట్టాలని ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా వేదిక తీసుకొని వచ్చి జిల్లాలో ఆనాటి శాసనసభ్యులు పార్లమెంట్ ప్రజాప్రతినిధులు కూడా ఒకే వేదిక పైన అందరినీ కలిపి సమిష్టిగా అందరి అభిప్రాయాలు వ్యక్తపరచాలనే భావనతో ఆ రోజు ఈ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించాం, విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. కాలానుగుణంగా కొన్ని కారణాల వల్ల అభివృద్ధి పేరుతో విగ్రహాన్ని తొలగించడం అందరికీ బాధ కలిగింది. అదేవిధంగా ఆ రోజు విగ్రహం తొలగించిన తర్వాత తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక పోరాటం మాదిరి ఆవేదన అసంతృప్తి నిలబడితే ఆ రోజు దళిత సంఘ నాయకులంతా కూడా లేదు, విన్సెంట్ ఫెర్రర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మా అభిమాన మానవతావాది, ఆరాధ్య దైవం అనేటువంటి భావనతో అందరూ కూడా నాతో పాటు ఆ రోజు కలిసి వచ్చి ఈ పోరాటంలో ఆ రోజు అందరూ కూడా పాల్గొన్నారు. ఏ స్ఫూర్తితో అయితే ఏ యొక్క ఆశయ సిద్ధి కోసం నిరంతరం కష్టపడ్డాడో విన్సెంట్ ఫెర్రర్ గారు, ఆయన యొక్క కృషి వల్ల ఆ సేవా సంస్థ ద్వారా జిల్లాలో మారుమూల గ్రామాల్లో సహితం విద్య, వైద్య అనేక రంగాలుగా సౌకర్యాలు కలిగాయి. బత్తలపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కంటే మిన్నగా ఆ రోజు కరోనాలో చేసిన సేవల్ని జిల్లా ప్రజలు మర్చిపోలేరు. ప్రజలకు సరసమైన ధరలతో కొన్నిసార్లు ఉచితమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అనునిత్యం హరిజన, గిరిజన, దళిత వర్గాల కోసం ఈ సంస్థ పాటుపడుతూ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు దళిత సంఘ నాయకులు ఆ రోజు విగ్రహానికి పునఃప్రతిష్ఠించే వ్యక్తులందరి ద్వారా ఈరోజు కార్యక్రమానికి మేము ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయులు. ఆయన మానవత్వంలో ఆయనకున్నటువంటి దాంట్లో ప్రతి మనిషి ఒక 1% అన్నా కూడా ఉనికి పుచ్చుకుంటే, ఒక 10% అన్నా వాళ్ళు దానికి ఆకర్షణలైతే తప్పకుండా సమాజంలో మానవత విలువలు పెంపొందించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఆయన సేవా భావాన్ని ఎవరైనా అంతో ఇంతో అలవర్చుకుంటే తప్పకుండా అణగారిన వర్గాలకి తోడ్పడుతుందని సృష్టిస్తూ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తుంది.